ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 20వ తారీఖు బుధవారం రోజున మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపు తిరిగే సూచన అయితే కనిపిస్తున్నాయి. రేపటి రోజున సాధారణంగా రోజు కానే కాదు, ముఖ్యంగా స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణం కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ, అమ్మాయి కానీ, అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే విషయం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందన్నమాట. ఇప్పటి వరకు మీరు ఊహించని విధంగా ఈ వార్త ఒక సమయం, ఒక ఆహ్వానం లేదా ఒక భావోద్వేద పరిణామం రాబోతుంది. మీ యొక్క మిథున రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి దిన ఫలితాలు మీరు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా వింటేనే అర్థమవుతుంది. ఈ వీడియో విన్న తర్వాత మీకు మిథున రాశి వారు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి మిథున రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. చివరిలో ఒక చిన్న పరిహారం చెప్తాను, తప్పకుండా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం మర్చిపోకండి. ఇక మిథున రాశి వారు దినఫలాల ప్రకారం గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరు ఇక ఈ దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ప్రత్యేకమైన లక్షణాలు. మీ యొక్క వారు ఎప్పుడూ కూడా బయటకి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల చాలా బాధను మౌనంగా మోస్తూ ఉంటారండి. ఎవరికి ఇబ్బంది కలగకూడదని అనుకునే అటువంటి హృదయం అన్నమాట. ఒక్కసారి నమ్మకం పెడితే పూర్తిగా పెడతారు, కానీ సహనం చాలా ఎక్కువ. కానీ ఒక్కసారి హృదయం గాయపడితే మళ్ళీ వ్యక్తిని దగ్గరకు రానివ్వరండి. మీరు చాలా విషయాలు ఒంటరిగా భరిస్తారు, కానీ మీ విలువలను అందరూ వెంటనే గుర్తిస్తారు. కానీ సమయం వచ్చినప్పుడు మీ విలువ ప్రపంచానికి తప్పకుండా తెలుస్తుంది. ఈ యొక్క మే 20వ తారీఖు బుధవారం రోజున ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇక బుధవారం ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. అది ఎలా ఉండొచ్చు అంటే గనక, చాలా రోజులుగా మాట్లాడినటువంటి ఒక స్త్రీ మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చండి. ఉద్యోగ సంబంధంగా ఒక స్త్రీ మీకు సహాయం కూడా చేయవచ్చు అన్నమాట. కుటుంబంలో ఒక అమ్మాయి లేదా స్త్రీ ద్వారా శుభవార్త వినవచ్చు. ఆర్థికంగా ఒక స్త్రీ సహాయం వలన మీరు లాభపడవచ్చు కూడా. పెళ్లి ద్వారా సంబంధం విషయంలో ఒక కొత్త పరిణామం కూడా రావచ్చు. ఇప్పటి వరకు మీరు నిర్లక్ష్యం చేయవలసినటువంటి ఒక విషయం ఒక స్త్రీ సూచన వల్ల మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అది మీ భవిష్యత్తులో మారుస్తుందన్నమాట. ఈ స్త్రీ మీకు పరీక్ష కూడా కావచ్చు, ఆశీర్వాదం కూడా కావచ్చు. మీరు మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలిమం. అలాగే ఈ నీలిమం కలరు వచ్చేసి ఈరోజు నీలిమం రంగు దుస్తులు ధరించడం, నీలిమం వస్తువులు ఉపయోగించడం శుభప్రదం. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5 మరియు 8 అండి. ఈ సంఖ్యలు ఈరోజు మీకు అదృష్ట సూచనలు ఉంటాయన్నమాట.
ఎమోషనల్గా వెంటనే స్పందించొద్దు. స్త్రీల మాటల్లో దాగి ఉన్న భావాన్ని అర్థం చేసుకోండి. ఆవేశంగా తీసుకున్న నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాప దారి తీస్తుందన్నమాట ముఖ్యమైనటువంటి విషయం అండి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.